హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఈరోజైతే లేట్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఇక మ్యాడీనైతే మధు తన ఇంటికి వెళ్ళి తీసుకొని ఇక బయటికైతే వస్తుంది. అప్పుడే ఇక మ్యాడీ, ఏంటి మధు ఇలా వచ్చావు అని అంటూ ఉంటాడు మ్యాడీ. అప్పుడే మధు వెంటనే, మ్యాడీ నీకొక విషయం చెప్పాలి అని అంటూ ఉంటుంది. ఏంటి మధు అని అనగానే, నిన్ని బెస్ట్ ఫ్రెండ్ కదా అని అనగానే, అవును నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. ఇన్నాళ్ళు నా చిన్నిని బెస్ట్ ఫ్రెండ్గా అనుకున్నాను, కానీ చిన్ని ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు. కానీ నువ్వు మాత్రం నా బెస్ట్ ఫ్రెండ్వే మధు అని మ్యాడీ అంటూ ఉంటాడు. అప్పుడే మధు, లేదు మ్యాడీ, నువ్వు చిన్నీని అపార్థం చేసుకుంటున్నావు. చిన్ని వాళ్ళమ్మ ఆ విధంగా చేసి ఉండదు ఖచ్చితంగా. ఇక దీని వెనకాల ఏదో కారణం ఉండే ఉంటుంది. కానీ చిన్ని గురించి చెప్పినప్పుడు నాకు తన గురించి మొత్తం అర్థమైపోయింది. తను అలాంటి పనులు చేయదు మ్యాడీ, నువ్వు అర్థం చేసుకో అని అంటూ ఉంటుంది మధు అయితే. అప్పుడే, లేదు మధు, చిన్ని నన్ను మోసం చేసింది. తన అమ్మ మా అమ్మని చంపిన విషయం కూడా నాకు చెప్పలేదు చూడు. చిన్ని మోసం చేసినట్లు కదా అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. ఆ విషయం చిన్నికి కూడా తెలిసుండదు మ్యాడీ అని మధు అనగానే, మరోసారి చిన్ని గురించి ఇంకా నా ముందు మాట్లాడక మధు, నాకు చాలా కోపంగా ఉంది అని మ్యాడీ అంటూ ఉంటాడు. అప్పుడే మధు, లేదు మ్యాడీ, నీకు చిన్ని మీద ఉంది కోపమా లేక అసహ్యమా అని అంటూ ఉంటుంది మధు. నాకు చిన్ని మీద ఉంది ఇక కోపం, అసహ్యం అన్నీ కలిపి. ఇప్పుడు చిన్నిని చూసే చంపేయాలంత కోపం ఉంది. ఎందుకంటే నా కన్న తల్లిని నాకు దూరం చేసింది అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. అప్పుడే మధు వెంటనే, మ్యాడీ, నీ కన్న తల్లే కాదు, నాకు కూడా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది అని ఇక మధు అయితే చాలా బాధపడుతూ, లేదు మ్యాడీ, మా అమ్మ ఏ తప్పు చేసుండదు. మీ అమ్మని చంపింది ఎవరో తెలుసుకుంటాను, ఖచ్చితంగా తెలుసుకుంటాను. ఇక నీ ముందు వారెవరో నిజాయితీగా ఇక సాక్ష్యాలతో నిరూపిస్తాను మ్యాడీ. తొందరలోనే నా చిన్ని అని మళ్ళీ నువ్వు నన్ను దగ్గర తీసుకునేలా నేను చేస్తాను అని ఇక మధు అనుకుంటూ ఉంటుంది. అప్పుడే మ్యాడీ వెంటనే, మధు నేను వెళ్ళొస్తాను అని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మధు మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఎంతగానో నన్ను అభిమానించి ప్రేమించిన మ్యాడీ ఇప్పుడు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నాడు. మా అమ్మ ఇక వాళ్ళ అమ్మని చంపిందని అపార్థం చేసుకుంటున్నాడు. నేను ఎలా సాక్ష్యాలతో నిరూపించాలి, ఎలా ఇప్పుడు దీని వెనకాల ఉన్న కారణాన్ని ఎలా తెలుసుకోవాలి అని ఇక మధు అయితే ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే మధుకి ఒక ఆలోచన అయితే వస్తుంది. అవును, హాఫ్ టికెట్ ఉన్నాడు కదా, హాఫ్ టికెట్ని అడిగితే అన్నీ తెలుస్తాయి కదా అని ఇక అనుకుంటూ ఉంటుంది మ్యాడీ అయితే. వెంటనే హాఫ్ టికెట్కి ఫోన్ చేస్తాను అని ఇక మధు అయితే అనుకుంటూ ఉంటుంది. హాఫ్ టికెట్ మాత్రం ఇక తన ఫ్రెండ్స్ని తీసుకొని రాజన్నని మనం వాళ్ళ నుండి కాపాడుకోవాలి, రాజన్నని తీసుకురావాలి, రాజన్నని ఇక చిన్ని దగ్గరికి తీసుకువెళ్ళాలి అని ఇక హాఫ్ టికెట్ అయితే బాలరాజుని కిడ్నాప్ చేసిన చోటికి వెళ్తాడు. ఇక అప్పుడే, ఏంటి బాలరాజన్న లేడేంటి, ఇక్కడ లేడేంటి, ఏదో చేశారు వీళ్ళు, బాలరాజన్నని ఇంకా మళ్ళీ ఎక్కడో మార్చారనిపిస్తుంది, అరే మనం బాలరాజన్నని కాపాడుకోవాలరా అని ఇక అంటూ ఉంటాడు హాఫ్ టికెట్ అయితే. అప్పుడే హాఫ్ టికెట్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అప్పుడే వెంటనే హాఫ్ టికెట్ ఫోన్ చూస్తాడు. చూడగానే, ఇదేంటి చిన్ని ఇప్పుడు ఫోన్ చేస్తుంది అని వెంటనే హాఫ్ టికెట్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హాఫ్ టికెట్ అని అంటూ ఉంటుంది చిన్ని అయితే. అమ్మ చిన్ని, ఏమైందమ్మా, ఏం జరిగింది అని ఇక హాఫ్ టికెట్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మధు అయితే, హాఫ్ టికెట్ నీతో మాట్లాడాలా, హాఫ్ టికెట్ నువ్వు నన్ను కలుస్తావా అని అంటూ ఉంటుంది మధు అయితే. వెంటనే, ఏంటమ్మా చిన్ని, ఏదైనా ప్రాబ్లమా అని ఇక హాఫ్ టికెట్ అంటూ ఉంటాడు. లేదు హాఫ్ టికెట్, నేను ఒక విషయం తెలుసుకోవాలి, అందుకే నిన్ను కలవాలనుకుంటున్నాను అని అనగానే, సరే అమ్మా నేను వస్తున్నాను, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని ఇక మధు చెప్పిన ప్లేస్కి అయితే హాఫ్ టికెట్ వస్తాడు. వెంటనే ఇక మధు అయితే హాఫ్ టికెట్ని చూసి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక, ఏంటమ్మా చిన్ని, ఏం జరిగింది, ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయి అని ఇక, మా బాలరాజన్నని కాపాడుకోవడానికే నేను తిరుగుతున్నాను, కానీ నీకేం జరిగిందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, నిన్ను ప్రాణంగా చూసుకుంటాను అని ఇక హాఫ్ టికెట్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మధు అయితే, అవునా హాఫ్ టికెట్, నాకు ఒక నిజం తెలియాలి అని అనగానే, ఏంటమ్మా, ఏంటయ్యా నిజం అని అంటూ ఉంటాడు హాఫ్ టికెట్ అయితే. అవును, ఇక ఆ రోజుల్లో మా అమ్మ ఇక దేవేంద్రవర్మ వాళ్ళ భార్యని చంపిందా అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక హాఫ్ టికెట్, ఏంటమ్మా ఈ విషయాలు నీకెందుకు ఇప్పుడెందుకు గుర్తొచ్చాయి అని హాఫ్ టికెట్ అంటూ ఉంటాడు.
ఇక నీకు తెలుసు కదా మ్యాడీ అని నీకు చెప్పాను కదా, మ్యాడీ ఇక వాళ్ళ అమ్మని చంపిందని మా అమ్మపై నింద వేస్తున్నాడు అని అనగానే మ్యాడీ ఎవరు అని ఇక హాఫ్ టికెట్ అంటూ ఉంటాడు. మ్యాడీ ఎవరో కాదు, దేవేంద్ర వర్మ కొడుకు మహి, నేను చిన్నప్పుడు అభిమానించిన మహి అని అనగానే ఇక హాఫ్ టికెట్ అయితే ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటమ్మా మళ్ళీ వాళ్ళ చెరలో చిక్కుకున్నావు, నువ్వే చిన్నివన్న నిజం తెలిస్తే దేవేంద్ర వర్మ నిన్ను కూడా చంపేస్తాడు, మీ అమ్మని చంపిన విధంగా ఇక నిన్ను కూడా చంపేస్తాడు అని ఇక అనుకుంటూ ఉంటాడు. ఇంకా హాఫ్ టికెట్ అయితే తన మనసులో అప్పుడే ఇక చిన్ని మాత్రం ఏంటి హాఫ్ టికెట్ చెప్పవేంటి, మా అమ్మ నిజంగానే ఇక వాళ్ళ అమ్మని చంపేసిందా అని అంటూ ఉంటుంది. ఇక ఆ మధు అయితే అప్పుడే లేదమ్మా, మీ అమ్మ అంతటి గొప్పటి వాళ్ళు ఎవరు ఉండరు, మీ అమ్మ ఆ తప్పు చేయలేదమ్మా, కావాలనే వాళ్ళు ఇక మీ అమ్మపై ఆ నింద వేశారు, అసలు జరిగిన విషయం వేరే ఉంది అని అనగానే హాఫ్ టికెట్ ప్లీజ్ హాఫ్ టికెట్, మా అమ్మ పై ఆ నింద వేసిన వాళ్ళు ఎవరు, అసలు హత్య చేసిన వాళ్ళు ఎవరు చెప్పండి హాఫ్ టికెట్, ప్లీజ్ హాఫ్ టికెట్, నేను మహి దగ్గర నిరూపించుకోవాలి, మా అమ్మ ఏ తప్పు చేయలేదని మహి నన్ను అపార్థం చేసుకుంటున్నాడు, మా అమ్మ ఇక వాళ్ళ అమ్మని చంపిందని అపార్థం చేసుకుంటున్నాడు, ప్లీజ్ హాఫ్ టికెట్, ఇక మా అమ్మ గురించి నిజం చెప్పు హాఫ్ టికెట్, అసలు ఎవరు దీని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరో చెప్పు హాఫ్ టికెట్ అని ఇక ప్రతిమలాడుతూ ఉంటుంది. మధు అయితే హాఫ్ టికెట్ని అప్పుడే హాఫ్ టికెట్ అయితే అమ్మ చిన్ని ఈ విషయాలని వద్దమ్మా, నువ్వు ఇక నువ్వే హాయిగా మధుగా బ్రతకాలమ్మా, వద్దమ్మా ఈ విషయాల గురించి పట్టించుకోకు, ఎందుకంటే ఈ విషయాలు పట్టించుకొని మళ్ళీ నీ ప్రాణం మీదకి తెచ్చుకోవద్దమ్మా అని హాఫ్ టికెట్ అంటూ ఉంటారు. లేదు హాఫ్ టికెట్, నా ప్రాణాలు పోయినా పర్లేదు, కానీ మా అమ్మ ఏ తప్పు చేయలేదని నేను నిరూపించుకోవాలి, నిందపడ్డ చోట మా అమ్మ తప్పు చేయలేదని వాళ్ళు తెలుసుకునేలా చేయాలి అని ఇక బాధపడుతూ ఉంటుంది మధు అయితే. అప్పుడే ఇక హాఫ్ టికెట్ అవునమ్మా మీ అమ్మ ఏ తప్పు చేయలేదు, కావాలనే ఇక కొంతమంది ఇరికించారు అని అనగానే వెంటనే హాఫ్ టికెట్ ఆ కొంతమంది ఎవరో చెప్పు, వాళ్ళ అంతు చూస్తాను, నేను చిన్నప్పుడు కోరిక నేను లాయర్ అయ్యి మా అమ్మ ఏ తప్పు చేయలేదు నిర్దోషిగా నిరూపించాలి, ఇక తప్పు చేసిన వాళ్ళని జైలుకు పంపాలని ఇక చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, కానీ ఇప్పుడు ఇక అది నెరవేర్చే రోజు వచ్చింది, కాబట్టి హాఫ్ టికెట్ ఆ నిజమేంటో చెప్పు హాఫ్ టికెట్, సాక్ష్యాలు ఉన్నాయా ఏవైనా, మా అమ్మ తప్పు చేయలేదన్న సాక్ష్యం ఉందా, ఇక దాని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరో చెప్పు, ఆ సాక్ష్యాలతో నిరూపించి వాళ్ళని జైలుకు పంపించేస్తాను అని ఇక మధు అయితే హాఫ్ టికెట్తో అంటూ ఉంటుంది. అప్పుడే హాఫ్ టికెట్ అమ్మ నువ్వు ఇంత బతిమలాడుతున్నావు, మీ అమ్మ తప్పు చేయాలని నిరూపించుకోవాలనుకుంటున్నావు, కాబట్టి నిజం చెప్తానమ్మా, మీ అమ్మ ఇక ఏ తప్పు చేయలేమ్మా, ఆ దేవేంద్ర వర్మే తప్పు చేశాడు, ఆ దేవేంద్ర వర్మనే తన భార్యను చంపేసి ఆ నింద మీ అమ్మపై వేశాడు, మీ అమ్మని జైలుకు పంపించాడు, ఇప్పుడు మీ మావయ్య సత్యమావయ్యని కూడా అతన్ని చంపాడు, మీ నాన్నని జైలుకు పంపించాడు, ఇక మీ అమ్మని చంపింది కూడా ఆ దేవేంద్ర వర్మే, అతను మామూలు వ్యక్తి కాదు, ఇప్పుడు మీ నాన్నని కూడా చంపాలని చూస్తున్నాడు, ఇప్పుడు మీ నాన్న తన చేతుల్లోనే ఉన్నాడు, కిడ్నాప్ చేసి ఏమీ తెలియనట్టు నటిస్తున్నాడు అని చెప్పగానే మధు ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి హాఫ్ టికెట్ ఏం మాట్లాడుతున్నావు, దేవేంద్ర వర్మ తన భార్యను చెప్పడం ఏంటి, ఆ నింద మా అమ్మపై వేయడం ఏంటి అని మధు అంటూ ఉంటుంది. అవునమ్మా నిజంగానే ఇక దేవేంద్ర వర్మ కనిపించేంత మంచివాడు కాదు, తన భార్యని తనే చంపుకున్నాడు అని చెప్పగానే మధు ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే హాఫ్ టికెట్ దేవేంద్ర వర్మ అలాంటి వాడా అని అనగానే అవునమ్మా అని అనగానే వెంటనే ఇక ఈ విషయం మ్యాడీకి తెలీదు, తన తల్లిని తన తండ్రి చంపాడన్న విషయం మ్యాడీకి తెలీదు, కానీ తన నిజ స్వరూపాన్ని బయట పెట్టాలి, ఎందుకంటే ఇక మ్యాడీ విషయంలో ఇంత తప్పు చేసినా ఇక అతన్ని వదిలిపెట్టకూడదు, మళ్ళీ ఆ నింద మా అమ్మపై వేశాడు, ఇప్పుడు మ్యాడీ అదంతా మా అమ్మే చేసిందనే అనుకుంటున్నాడు, కానీ నిజాన్ని నిరూపించాలి అని ఇక అంటూ ఉంటుంది మధు అయితే. అవును హాఫ్ టికెట్ ఏదైనా సాక్ష్యం, ఆ రోజుల్లో మా అమ్మ ఏదో సాక్ష్యాన్ని ఇస్తానని చెప్పింది, ఆ సాక్ష్యం ఏదైనా ఉందా హాఫ్ టికెట్ అని మధు అంటూ ఉంటుంది. అప్పుడే ఇక హాఫ్ టికెట్ ఉందమ్మా, మీ నాన్న కాడ ఉంది, ఇక మీ నాన్న దగ్గర ఒక పెన్ డ్రైవ్ ఉంది, ఆ పెన్ డ్రైవ్ ద్వారా ఇక మీ అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించడానికే మీ నాన్న ఎదురు చూస్తూ ఉన్నాడు, కానీ మీ నాన్న ఈ నిజాన్ని ఎక్కడ బయట పెడతాడో, ఆయన రాజకీయ విషయంలో ఎక్కడ ఇక పలుకుబడిపోతుందో, ఈ నిజాన్ని బయట పెడితే తను ఎక్కడ జైలుకు పోతాడో అని మీ నాన్నని చంపేయాలని చూస్తున్నాడు ఆ దేవేంద్ర వర్మ, అందుకే ఆ సాక్ష్యాలు దొరకనివ్వకుండా మీ నాన్న దగ్గర పెట్టుకున్నాడని మీ నాన్నని కిడ్నాప్ చేశాడు అని చెప్పగానే మధు ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే సాక్ష్యం నాన్న దగ్గర ఉందా, నాన్న ఇప్పుడు ఎక్కడున్నాడు హాఫ్ టికెట్, వెంటనే మా నాన్న దగ్గరికి నేను వెళ్ళాలి అని మధు అంటూ ఉంటుంది.
లేదమ్మా. బాలరాజన్న ఇప్పుడు వాని దగ్గర ఉన్నాడని నేను బాలరాజన్న కోసమని వెళ్ళాను. కానీ బాలరాజన్న మాత్రం అక్కడ కనిపించలేదు. కానీ ఆ దేవేంద్ర వర్మ ఇక నేను అక్కడ ఇక బాలరాజన్న ఉన్న విషయం నాకు తెలిసిందని దేవేంద్ర వర్మ బాలరాజన్ని ఎక్కడికో మార్చారని అనిపిస్తుంది అని ఇక అంటూ ఉంటాడు. ఇక హాఫ్ టికెట్ అయితే లేదు, హాఫ్ టికెట్ ఎలాగైనా నాన్నను కాపాడుకోవాలి. నాన్న దగ్గరున్న సాక్ష్యంతో మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించాలి. ఆ దేవేంద్ర వర్మ నిజ స్వరూపాన్ని బయట పెట్టాలి. ఇక మ్యాడీ ముందే తన తండ్రి ఎలాంటి వాడో తెలుసుకునేలా చేయాలి అని ఇక అంటూ ఉంటుంది. ఇక మధు అయితే మధు అమ్మ చిన్ని నువ్వు మధు అన్న విషయమే తెలుసుకోవాలి. చిన్ని అన్న నువ్వే చిన్ని అన్న నిజం తెలిస్తే నిన్ను కూడా ఆ దేవేంద్ర వర్మ బ్రతకనివ్వడమ్మా అని ఇక హాఫ్ టికెట్ అమ్మ నేను రాజన్నని వెతుకుతాను. రాజన్న కోసం నేను అక్కడికి వెళ్ళాను. రాజన్న అక్కడ కనిపించలేదు. ఇంకా ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. రాజన్న నన్ను కాపాడుకోవాలమ్మా. నేను వెళ్ళొస్తాను. కానీ నువ్వే చిన్ని అన్న విషయం బయట పెట్టకుండా జాగ్రత్తగా ఉండమ్మా అని ఇక అంటూ ఇక ఆ సాక్ష్యం ఎలాగైనా నాకు కావాలి. నాన్న కోసం నేను కూడా వెతుకుతాను అని ఇక మధు కూడా వాళ్ళ నాన్న కోసం వెతకడం మొదలు పెడుతుంది. ఇక హాఫ్ టికెట్ కూడా బాలరాజ్ కోసం వెతుకుతూ ఉంటాడు. బాలరాజ్ మాత్రం ఇక అక్కడి నుంచి కిడ్నాపర్స్ నుండి తప్పించుకొని ఇక పరిగెత్తుకుంటూ ఇక వస్తూ ఉంటాడు. నా చిన్నిని నేను తొందరగా కలుసుకోవాలి. నా చిన్ని దగ్గరికి వెళ్ళి నా చిన్నిని తీసుకొని దూరంగా వెళ్ళిపోవాలి. లేకపోతే నా చిన్ని ప్రాణం తీసేస్తాడు. ఆ దేవేంద్ర వర్మ మామూలు వ్యక్తి కాదు. ఇక నా చిన్నియే ఇక నిజం తను నా కూతురే అని నిజం తెలిస్తే వాడు చంపేస్తాడు. లేదు, నా చిన్నిని కలుసుకోవాలి. హాఫ్ టికెట్కి చిన్ని ఎక్కడుందో తెలుస్తుంది కదా, వెంటనే కలుసుకోవాలి అని ఇక పరిగెత్తుకుంటూ ఇక బాలరాజ్ అయితే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. అప్పుడే ఇక యాక్సిడెంట్ కావడం జరుగుతుంది. వెంటనే అక్కడి నుంచి మ్యాడీ వస్తూ ఉండగా యాక్సిడెంట్ కావడం చూసి ఒక్కసారే ఏంటి ఎవరికో యాక్సిడెంట్ అయింది అని ఇక వెంటనే మ్యాడీ ఇక పరిగెత్తుకుంటూ బాలరాజ్ దగ్గరికి వస్తాడు. ఇక బాలరాజ్ దగ్గరికి వచ్చిన హాఫ్ టికెట్ ఇక వెంటనే బ్లడ్తో నిండిన బాలరాజ్ని చూసి అయ్యో బాగా గాయమైంది, వెంటనే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిపించాలి అని ఇక మ్యాడీ అయితే ఇక దేవేంద్ర వర్మని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. వెంటనే ఇక అందులో ఉన్న ఇక ట్రీట్మెంట్ జరిపించి వెంటనే డాక్టర్ గారిని అడుగుతారు. డాక్టర్ గారు అతనికి ఎలా ఉంది అని అనగానే తను కళ్ళు తెరిచాడు అని ప్రాణ పరిస్థితి నుంచి బయటపడ్డాడు అని డాక్టర్ చెప్పగానే వెంటనే మ్యాడీ లోపలికి వెళ్తాడు. ఇక లోపలికి వెళ్ళిన మ్యాడీ ఇక బాలరాజుని చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. నిన్ను ఎక్కడో చూసినట్లుంది అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు. బాబు నన్ను ఎక్కడ నువ్వు చూడలేదు అని ఇక అనగానే వెంటనే ఇక నిన్ను ఎక్కడో చూశాను అని ఇక మ్యాడీ గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక మ్యాడీకి వెంటనే ఇక చిన్నప్పుడు చిన్ని వాళ్ళ నాన్న కదా ఇతను బాలరాజు కదా అని ఇక షాక్ అయిపోతాడు. నీ పేరు బాలరాజు కదా అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. అప్పుడే ఇక బాలరాజు షాక్ అయిపోతాడు. ఏంటి బాబు నీకెలా తెలుసు అని బాలరాజు అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మ్యాడీ అయితే నేను దేవేంద్ర వర్మ కొడుకుని మహిని అని చెప్పగానే ఇక ఒక్కసారి షాక్ అయిపోతాడు బాలరాజు అయితే. ఇక నువ్వు చిన్ని వాళ్ళ నాన్నవు కదా, ఇక నిన్ను కాపాడాను. కానీ మీకు ఆ విశ్వాసం లేదు. నీ భార్య మా అమ్మని చంపేసింది. నా చిన్నతనంలోనే మా అమ్మని చంపేసింది. ఇక చిన్నిని ఎంతగానో ప్రేమించాను. కానీ చిన్ని వాళ్ళ అమ్మ మా అమ్మ విషయంలో ఇలా చేయడం వల్ల చిన్నిని ఇక నేను అసహించుకోవాల్సి వచ్చింది. నిన్ను కూడా ఇక ఒక సాటి మనిషిలా కాపాడాడే కానీ మా అమ్మ విషయంలో తప్పు చేశారని తెలిసేదాక నాకు చాలా కోపంగా ఉంది అని ఇక మ్యాడీ గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక అక్కడున్న బాలరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి బాబు మా కావేరి మీ అమ్మని చంపలేదు బాబు అని అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నారు, సాక్ష్యాలతో మా పిన్ని మాకు చూపించింది అని అనగానే లేదు బాబు నా కావేరి ఎవరిని చంపలేదు. ఇక అనుకునే పరిస్థితులలో తను జైలుకు వెళ్ళవలసి వచ్చింది. కానీ తను మాత్రం ఏ తప్పు చేయలేదు. నా కావేరి ఎలాంటిదో నాకు తెలుసు అని బాలరాజు అనగానే ఇక కావేరి అత్తయ్య ఎలాంటి వాళ్ళు ఇక నాకు తెలిసిపోయింది. మా అమ్మని చంపేసిందంటే ఎలాంటి మూర్ఖురాలో నాకు తెలిసిపోయింది అని ఇక అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. లేదు బాబు కావేరి ఏ తప్పు చేయలేదు. కావేరి తప్పు చేయలేదని నిరూపించడానికే నేను ప్రాణాలను కాపాడుకుంటూ తిరగవలసి వస్తుంది అని అనగానే ఒకసారి షాక్ అయిపోతాడు మ్యాడీ అయితే. ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని అనగానే అవును బాబు నా కావేరి ఏ తప్పు చేయలేదు. అసలు నిందితుడు ఎవరో కాదు మీ నాన్నే, మీ అమ్మని చంపింది మీ నాన్నే అని అనగానే మ్యాడీ షాక్ అయిపోతాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు, మా నాన్న మా అమ్మని చంపడం ఏంటి అని మ్యాడీ అంటూ ఉంటాడు. అవును బాబు నువ్వు అనుకుంటున్నంత మంచివాడు మీ నాన్న కాదు. ఇక మా కావేరి విషయంలో మీ అమ్మని చంపేసి
చేసి కావేరిపై ఆ నింద వేసి కావేరిని జైలుకు పంపించాడు. ఇక ఆ విషయం సాక్ష్యాలతో సహా కావేరి దగ్గర ఉండడంతో కావేరిని చంపేశాడు. ఇక ఆ సాక్ష్యం ఇప్పుడు నా దగ్గర ఉంది కాబట్టి నన్ను కూడా చంపేయాలని నన్ను కిడ్నాప్ చేశాడు. నన్ను నా కూతురు చిన్ని ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేయాలని మీ నాన్న ఎదురు చూస్తూ ఉన్నాడు అని అనగానే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు, మా నాన్న మామని చంపడం ఏంటి అని అనగానే, అవును బాబు, నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి, కావాలంటే చూడు, ఈ వీడియో చూడు అని ఇక పెన్ డ్రైవ్ పెట్టి ఇక వీడియోనైతే చూపిస్తాడు. అప్పుడే ఇక దేవేంద్ర వర్మ ఇక వాళ్ళ అమ్మని చంపడం చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు మ్యాడీ అయితే. అంటే మా నాన్నే మా అమ్మని చంపి ఇక ఈ నింద కావేరి ఆంటీ ఇదే వేశాడా, అంటే కావాలనే మా నాన్న చంపేశాడా, ఇంత మూర్ఖుడు మా నాన్న ఇక మా కన్న తల్లిని చంపేస్తాడా, డబ్బు కోసం మా అమ్మని చంపేస్తాడా అని ఇక వెంటనే మ్యాడీ అయితే ఇక నన్ను క్షమించండి అంకుల్, నేను తప్పు చేశాను, కావేరి అయితే నిజంగానే తప్పు చేసింది, మా అమ్మని చంపేసిందని అనుకున్నాను, చిన్నిని ద్వేషించాను అని ఇక మ్యాడీ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే హాఫ్ టికెట్ ఇక బాలరాజు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని తెలుసుకొని అక్కడికైతే వస్తాడు. అప్పుడే ఇక చాలా థ్యాంక్స్ బాబు, ఎవరో కానీ నువ్వు ఈరోజు మా రాజా నాకు ప్రాణాలు కాపాడావు అని అనగానే, నేను హాఫ్ టికెట్ మహిని అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతాడు హాఫ్ టికెట్ అయితే. బాబు నువ్వా అని అనగానే, అవును నేనే అని అనగానే ఇక వెంటనే మధు ఇక మధుయే చిన్ని బాబు, ఇక నువ్వు కావేరి తప్పు చేసింది మీ అమ్మని చంపిందని అన్నావు అంత కదా. ఇక చిన్ని చాలా బాధపడుతుంది, ఇన్నాళ్ళుగా ప్రేమించిన మధు మ్యాడీయే నన్ను అపార్థం చేసుకుంటున్నాడు, మా కుటుంబంపై ఒక నింద వేశాడు అని హాఫ్ టికెట్, నా దగ్గర సాక్ష్యం ఉందా, ఏదైనా సాక్ష్యం ఉందో చెప్పు హాఫ్ టికెట్ అని బ్రతిమలాడింది. నిజంగా మీ అమ్మని చంపిన మూర్ఖుడు ఎవరో కాదు మీ నాన్న అని అనగానే వెంటనే మ్యాడీ, అవును నిజంగానే హాఫ్ టికెట్ బాలరాజ్ మామయ్య గారి ద్వారా తెలుసుకున్నాను మా నాన్న ఎలాంటి వాడో. ఇక నేను మధువే చిన్ని అన్న నిజం తెలుసుకోలేకపోయాను, కానీ చిన్నిని చాలా ద్వేషించాను, నన్ను క్షమించండి అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక మధు కూడా అక్కడికి వస్తుంది. వాళ్ళ నాన్న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని తెలిసి అప్పుడే ఇక హాఫ్ టికెట్ నాన్నకి ఎలా ఉంది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రాజన్న ఇది తనే చిన్ని అని అనగానే వెంటనే చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక బాలరాజు అయితే చిన్నిని హక్కును చేర్చుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక మ్యాడీ కూడా చిన్ని దగ్గరికి వచ్చి, నన్ను క్షమించింది, నేను తప్పు చేశాను, ఇక మీ విషయంలో నేను తప్పు చేశాను, అందరిలా నేను కూడా అపార్థం చేసుకున్నాను అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక బాలరాజు ఇక మ్యాడీని మధుని కలిపేసి ఇక చాలా సంతోషపడుతూ ఉంటాడు. మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి, కానీ బాబు తనే చిన్ని అన్న నిజం మీ నాన్నకు తెలిసే ప్రాణాలతో ఉండనివ్వడు అని అనగానే, నేనున్నాను, ఇక నుంచి మా నాన్నతో నేను చూస్తాను అని మ్యాడీ అయితే ఇక వాళ్ళకైతే మాటిస్తాడు. ఈ విధంగానైతే మ్యాడీకి అసలు నిజం తెలిసేలా చేస్తాడు హాఫ్ టికెట్ మధు అయితే. ఇక బాలరాజ్ ద్వారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.